ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికీ ఆయుష్ను ఆరోగ్యమును దయచేయునుగాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్న వస్త్రాలు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మీ ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడునుగాక. మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక చక్కని వర్తమానాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. దేవునిపై నీకున్న ప్రేమ చల్లారిపోతుందా అనేటువంటి ఒక చక్కని ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవునిపై నీకున్న ప్రేమ చల్లారిపోతుందా అనేటువంటి చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులకి ప్రారంభములో ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసం ఏవైతే ఉన్నాయో అవి రాను రాను చల్లారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు, ప్రారంభంలో ఉన్న ఆసక్తి రాను రాను విశ్వాసుల్లో తగ్గిపోతుందనే చెప్పాలి. ఎందుకలా? దానికి కారణం ఏంటంటే దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఆ కారణాలు ఏంటో నేను మీతో చెప్తాను, బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. అమ్మింగ్ వస్తుందమ్మా. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులకి దేవుని మీద ఎందుకు ప్రేమ చల్లారిపోతుందంటే, ఒకటి లోకాన్ని ప్రేమించటం వలన, లోకాన్ని స్నేహించటం వలన, లోకంలో ఉన్న వాటిని ఆశించటం వలన. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదా. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. లోకాన్ని ప్రేమించటం వలన కొందరు దేవునికి దూరం అయిపోతున్నారు. విశ్వాసుల్లో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇస్కరియోతు యూదా ధనాపేక్ష కలిగి అతను ఏం చేశాడు? యేసు ప్రభువునే అమ్మేశాడు కదా. ఎందుకలా అమ్మేశాడు? ఇస్కరియోతు యూదా నిజంగా దేవుని ప్రేమించి ఉంటే అలా చేసేవాడా? చెప్పండి, చేసేవాడా? చేయడు కదా. ఎందుకు అలా చేశాడంటే దేవుని మీద అతనికి ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ లేదు. ధనం మీద అతనికి ప్రేమ కలిగింది, అంటే లోకంలో ఉన్న ధనం మీద అతనికి ప్రేమ కలిగింది. కాబట్టి ఆ ధనాపేక్ష కలిగినటువంటి యోధాకి ప్రేమ చల్లారిపోయింది. అందుకే ప్రభువునే ఏం చేశాడు? 30 వెండి నాణాలకి అమ్మేసేసాడు కదా. ఇట్లా ఎందుకు మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుందంటే, ఒకటి లోకాన్ని ప్రేమించటం వలన, లోకాన్ని స్నేహించటం వలన, లోకాన్ని ఆశించటం వలన.
ఎందుకంటే లోకంలో ఉన్నంత ఏంటి? పాపమే కదండి. లోకములో ఉన్నదంతా దేవునికి విరోధమైందే కదా. అందుకే లోకాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో తండ్రి ప్రేమ వారిలో ఉండదు అన్నాడు. అంటే లోకాన్ని ప్రేమించేవారు దేవునిని ప్రేమించలేరు. లోకాన్ని ప్రేమించే వారిలో దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా లోకాన్ని ప్రేమించటం వలన మనుషుల్లో అంటే విశ్వాసుల్లో ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. మరి దేవుని మీద ప్రేమ చల్లారిపోయిందనుకోండి, దేవుని మీద ప్రేమ చల్లారిపోయిందనుకోండి, ఏం జరుగుతుంది అంటే, దేవుని మీద ప్రేమ చల్లారిపోతే దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి అన్నిటికీ మనం దూరం అయిపోతాం. ప్రేమ చల్లారిపోయినటువంటి వాడు దేవుని ప్రేమించగలడా? చెప్పండి. దేవుని సహవాసంకి రాగలడా? దేవునితో కలిసి ఉండగలడా? దేవుని మందిరానికి రాగలడా? ప్రార్థన చేయగలడా? పరిచర్య చేయగలడా? చెప్పండి. ఏం చేయడు. చల్లారిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమీ చేయరు కదా. అంటే వీళ్ళు దేవునికి బహుదూరం అయిపోతారు, శాశ్వతంగా దూరం అయిపోతారు చల్లారిపోయిన స్థితిలో ఉండేవాళ్ళు. కాబట్టి ఇలా లోకాన్ని ప్రేమించటం వలన, స్నేహించటం వలన, లోకములో ఉన్న వాటిని ఆశించటం వలన క్రైస్తవులలో రాను రాను దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చల్లారిపోయిందనుకోండి, వాళ్ళిద్దరు కలిసి ఉండగలరా? చెప్పండి. కలిసి ఉండగలరా? కలిసి ఉండలేరు. గొడవలు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అవసరమైతే విడిపోతారు. మొన్న మధ్య నేను ఒక న్యూస్ చూశాను. ఒక అమ్మాయిని అతను వివాహం చేసుకున్నాడు. తర్వాత 2 పిల్లలు కన్నారు. కనిన తర్వాత ఆ అమ్మాయికి థైరాయిడ్ వచ్చింది. ఒంటికి థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్లో రకరకాలుగా ఉంటుంది కదండి. థైరాయిడ్ వచ్చేసి ఆ అమ్మాయి బాగా లావు అయిపోయిందట. పెళ్ళికి ముందేమో సన్నగా ఉంది. పెళ్ళైన తర్వాత థైరాయిడ్ వచ్చేసి లావు అయిపోయిందట. లావు అయిపోయిందని చెప్పేసి భర్తకి ఆ అమ్మాయి మీద ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయి రోజు తాగి రావటం, కొట్టడం, తిట్టడం. చివరికి ఎందుకు నన్ను కొడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఏంటి తాగి రావటం ఏంటంటే, నాకు మనశ్శాంతి లేదంటున్నాడట. అది ఎందుకు లేదు? ఎందుకు లేదంటే, నువ్వు బాగా లావు అయిపోయావు, నిన్ను చూస్తే నాకు ఇష్టం కలగట్లేదు, నీతో నేను కలిసి ఉండలేను, నేను వేరొక పెళ్లి చేసుకుంటాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడట. అంటే పెళ్ళికి ముందు సన్నగాను అందంగా ఉంది కదండి, అప్పుడు ప్రేమ కలిగింది అతనికి. పెళ్ళైన తర్వాత 2 పిల్లలను కన్న తర్వాత ఒక జబ్బు, థైరాయిడ్ అనే ఒక జబ్బు కదండి, అది వచ్చి ఆమె శరీరం లావు అయిపోయిందట బాగా. థైరాయిడ్లో రకరకాల ఉంటాయి కదండి. బాగా లావు అయిపోతే ఇష్టపడలేదు అతను. ప్రేమ చల్లారిపోయింది భార్య మీద. అలా ప్రేమ చల్లారిపోయినటువంటి భర్త భార్యతో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు, గొడవ పడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఇది మీకు అర్థమైతే మనుషుల్లో దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, క్రైస్తవులకి దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోయిందనుకోండి, క్రైస్తవులు కూడా అంటే విశ్వాసులు కూడా దేవునితో కలిసి ఉండలేరు. మరి విశ్వాసులు దేవునితో కలిసి ఉండలేనప్పుడు, దేవునితో సహవాసం చేయలేనప్పుడు వారు ఎవరికి దగ్గర అవుతారు? ఎవరికి దగ్గర అవుతారు చెప్పండి? లోకానికి దగ్గర అవుతారు. అంటే సాతానికి దగ్గర అయిపోతారు. దేవునికి దూరం అయ్యామంటే సాతానికి దగ్గర అయిపోతామని నాకు అర్థం. అట్లా దేవునికి అంటే దేవుని మీద ప్రేమ చల్లారిపోతే మనుషులు దేవునికే దూరం అయిపోతారు. అది చాలా ప్రమాదకరం, చాలా. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఇస్కరియోతు యోధాకి దేవుని మీద ప్రేమ చల్లారిపోయి
దేవునికి దూరం అయిపోయాడు. కానీ ఎంత దూరం అయిపోయాడు? ఇంకా మళ్ళా ఎప్పటికీ తిరిగి రానంత దూరం. అంటే నరకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నరకానికి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, మనం శాశ్వతంగా యుగ యుగాలు దేవునితో కలిసి ఉండాలి అని అంటే ఏం చేయాలి? దేవుని మీద మనకున్న ప్రేమ ఎప్పటికీ చల్లారకూడదు. దాంట్లో క్రైస్తవులైనటువంటి వారికి దేవుని మీద ప్రేమ ఎందుకు చల్లారుతుందో ఒక విషయం చెప్పాను. లోకాన్ని ప్రేమించటం వలన, లోకాన్ని స్నేహించటం వలన, లోకాన్ని ఆశించటం వలన క్రైస్తవులకి దేవుని మీద ప్రేమ చల్లారిపోతుందని. ఇక రెండవది శ్రమలు, శోధనలు, నిందలు, బాధలు. వీటి వలన సంఘములో ఉన్న విశ్వాసులకి ఏం కలుగుతుందంటే దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే లోకం మనకు యోగ్యమైనది కాదు కదండి, అవునా కదా? లోకం మనకు యోగ్యమైనది కాదు. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలకి అన్నీ అనుకూలంగా ఉండవు. ఉంటాయా? ఎందుకంటే లోకం మనకు యోగ్యమైనది కాదని దేవుడే చెప్పాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. అగ్ని వంటి శ్రమలు కూడా మీకు వస్తాయని చెప్పాడు. ముందే చెప్పాడా లేదా? ఆయన చెప్పాడు. అలా ఈ శ్రమలకు తట్టుకోలేక, ఈ శోధనలకి, నిందలకి, బాధలకి, అవమానాలకు తట్టుకోలేక కొందరికి దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. కొందరేమో లోకాన్ని ఆశించి, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి దేవుని మీద ప్రేమను చల్లార్చుకుంటే, కొంతమంది ఏమో శ్రమల వలన, శోధనల వలన, నిందల వలన, బాధల వలన, అవమానాల వలన, ఆర్థిక సమస్యల వలన ఇలా కృంగిపోతూ కొందరేమో దేవుని మీద ప్రేమని చల్లార్చుకుంటున్నారు. అలా చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధికి దూరం అయిపోయి శాశ్వతంగా అలాగే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదండి ప్రపంచంలో. క్రైస్తవ సంఘాల్లో ఉన్నారా లేరా? ఉన్నారు. దేవుడు మాకేం చేశాడండి, దేవుడు మాకు ఏం మేలు చేశాడండి అని అనేవాళ్ళు లేరా? నువ్వు అలా అంటున్నావంటే అర్థం ఏంటి? ప్రేమ నీకు చల్లారిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మన పితరులు. వాళ్ళకి ఎన్నో శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలు కలిగాయి. మనకంటే ఎక్కువగా మనం ఇంతవరకు అటువంటి శ్రమలు పడలేదు. భయంకరమైనటువంటి శ్రమలు, గొప్ప హింస వాళ్ళకి కలిగింది. అయినప్పుడు కూడా వాళ్ళకి దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారలేదు. వారు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మీద వారికి ఉన్న ప్రేమ చల్లారలేదు. దానికి కొన్ని ఉదాహరణలు మీతో చెప్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉన్నారు. పౌలు గారు తాను చేస్తున్నటువంటి సేవలో ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని నిందలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో ఒక లిస్ట్ రాశాడు. అది చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం 3వ లైన్ నుంచి చదవండి. 23వ వాక్యం 3వ లైన్ నుంచి చదవండి. మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు, జాగ్రత్తగా వినండి, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను. అపరిమితముగా, జాగ్రత్తగా వినండి, అనేక పర్యాయములు, ఒక్కసారి కాదు, 2 సార్లు కదా, అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను. అపరిమితముగా దెబ్బలు తిన్నాను. చెరసాలలో ఎవరి కోసం ఉన్నాడు? ఆయన ఏదో తప్పులు చేసి చెరసాలలోకి వెళ్ళలేదు. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటిస్తున్నందుకు ఆయన్ని పట్టుకొని కొట్టారు, ఆయన్ని శిక్షించారు, చెరసాలలో వేశారు. ఈ శ్రమలన్నీ కూడా ఆయనకి ఎందుకు వచ్చాయంటే ఆయన ఏదో తప్పులు చేయటం వల్ల వచ్చినాయి కాదు. ఆయన యేసు ప్రభు వారిని నమ్ముకొని ఆయన సువార్తని
అనేకులకు ప్రకటించి అనేకులను మారుస్తున్నాడని కొంతమంది కక్షగట్టి ఆయన ఆ విధంగా శ్రమల పాలు చేశారు. దాంట్లో మొదటిది ఏంటంటే అనేక పర్యాయములు నేను చెరసాలలో ఉన్నాను, అపరిమితంగా పరిమితం లేకుండా దెబ్బలు తిన్నాను. చదువు విన్నాం. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాడట. యూదుల చేత 5 మారులు ఎన్నిసార్లు? 5 సార్లు. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 40 దెబ్బలు తిన్నాడట. ఒకటి తక్కువ అంటే 39 దెబ్బలు. ట్రిప్పుకు 39 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడట అట్లా? 5 సార్లు. ముమ్మారు. ఎవరి నిమిత్తం ఇదంతా చెప్పండి? ఎవరి నిమిత్తం? యేసు ప్రభు వారి నిమిత్తం. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడని ఆయన కొడుతున్నారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు కొట్టారండి? 5 సార్లు. ఎన్ని మైండ్లో పెట్టుకోండి ఇట్లా. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. బెత్తాలతో కొట్టారట ఆయన్ని. ముమ్మారు అంటే 3 సార్లు. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ముమ్మారు చూసారా? ఒకసారి అంట రాళ్లతో కొట్టారట, బెత్తాలతో కొట్టారట, రాళ్లతో కొట్టారట, కొరడాలతో కొట్టారట. అనేక సార్లు చెరసాల్లో వేయబడ్డాడట. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఓడ పగిలి శ్రమ పడ్డాడట. ఒక రాత్రి పగలు సముద్రములో గడిపాను. ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ఇంకా ప్రయాణములలోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతో వస్త్రహీనత దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంకా ఉన్నాయంట ఆయన చెప్పాల్సినవి. అక్కడికి ఎంత లిస్ట్ ఉందో చూడండి. ఆయన పడిన శ్రమల లిస్ట్ అది. ఆయన యేసు ప్రభు కోసం పడిన కష్టాలవి. అసలు అవన్నీ చదువుతుంటే ఎంత ఘోరంగా ఉన్నాయండి. అసలు ఎలా తట్టుకోగలిగాడండి? ఒకసారి ఆలోచించండి. ఇన్ని శ్రమలు అనుభవించి ఇంకా ఏమంటున్నాడు? కింద చదవయ్యా. ఇవియును గాక సంఘములన్నిటిని గురించి, ఆయన కట్టిన సంఘాలన్నిటిని గురించిన చింత కూడా ఆయన మీద కలదట. ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది. గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని శ్రమలు అనుభవించారండి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు కదా. కపట సహోదరుల వల్ల నిందలు, బాధలు, అన్ని జనుల వల్ల బాధలు, సముద్రంలో బాధ, నదుల్లో బాధ, ప్రయాణాల్లో బాధ. ఎన్ని శ్రమలు అనుభవించాడు మహానుభావుడు. అమ్మింగ్ వస్తుందమ్మా. ఎన్ని శ్రమలు అనుభవించాడు. అన్ని శ్రమలు అనుభవించిన పౌలు గారు దేవుణ్ణి విడిచిపెట్టాడా? చెప్పండి. అన్ని శ్రమలు వచ్చినా దేవుని మీద తనకున్న ప్రేమ చల్లారిపోయిందా? లేదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని మీద తనకున్న ప్రేమ చల్లారలేదు. ఇంకా
దేవుని కోసం శ్రమ పడటానికి ఇంకా సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎన్ని శ్రమలైనా నా దేవుని కోసం నేను అనుభవిస్తాను, ఆయన అంటే నాకు అంత ప్రేమ అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. అవునా? అలా మాట్లాడుతున్నాడు. కానీ అసలు నిన్ను నమ్ముకున్నందుకు నాకేంటి నాయన ఈ కర్మ అన్నాడా? నాకేంటి ఈ బాధలు, నిన్ను గురించి ప్రకటిస్తే నాకేంటి శోధన అని ఏనాడైనా దేవుణ్ణి పల్లెత్తి మాట అన్నాడా? ఏనాడైనా తన నోటితో దేవుణ్ణి దూషించాడా? లేదు కదా. అన్ని శ్రమలు అనుభవించి, ఇగో నేను దేవుని కోసం ఇన్ని శ్రమలు అనుభవించాను, ఇంకా అనుభవిస్తాను, అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ఇస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడా లేదా? చెప్పండి. శిరచ్ఛేదన చేస్తారనే సంగతి తెలిసి కూడా ఏం చేశాడు ఆయన? వెళ్ళాడా లేదా? వెళ్ళాడా? ముందే ప్రవచించారు ఆయన మీద. కొంతమంది భక్తులు ముందే ప్రవచించారు, నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, నిన్ను శిరచ్ఛేదన చేస్తారంటే తల తీసేస్తారు నిన్ను అని ముందుగానే ప్రకటించారు. అయినా కానీ ఉన్నాడు తెలుసా, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అంటే ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్దామా అనేటువంటి ఆ విశ్వాసం, ఆ ప్రేమ తప్ప ఇంకా ఆయనలో ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని బాధలు అనుభవిస్తూ కూడా ఎందుకు ఇట్లా సేవ చేశాడు? ఎందుకు ఇంత శ్రమ అనుభవిస్తున్నాడు అనంటే, ఆనాటి మన పితరులు భక్తులైనటువంటి వాళ్ళు ఈ భూమి మీద బ్రతుకును చూసుకోలేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇంత శ్రమలు పడ్డారు? ఇన్ని శ్రమలు పడుకుంటూ కూడా దేవుణ్ణి ఎందుకు అలా ప్రేమించారు? ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టలేదంటే, ఈ భూమి మీద బ్రతుకును చూసుకోలేదు వాళ్ళు. మరి ఎక్కడ చూశారు? పరలోకంలో బ్రతుకును చూసుకున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో బ్రతుకును చూసుకున్నారు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనం? 50 సంవత్సరాల, ఒక 60, ఒక 70, 80? ఆ తర్వాత పోవాల్సిన వాళ్ళమేగా కదా. ఆ తర్వాత వెళ్ళిపోవాలి కదా. ఆ తర్వాత భూమిని విడిచిపెట్టేయాలి కదా. భూమిని విడిచిపెట్టి మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ వెళ్ళిపోయే ముందు దేవుని కోసం కష్టపడి, దేవుని కోసం శ్రమపడి, దేవుని పని చేసి మనం ఆ దేవుణ్ణి చేరుకోవాలి. అప్పుడే మనకు ప్రతిఫలం ఉంటుంది. ఆమేన్. అప్పుడే మనకు ప్రతిఫలం ఉంటుంది. అలా కాకుండా జీవితకాలం అంతా ఇష్టం వచ్చినట్టుగా, మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి, కన్ను ఆశించినట్లు, శరీరం కోరుకున్నట్టుగా బ్రతికి చనిపోతే నీ ఆత్మను దేవుడు పరలోకానికి రానివ్వడు. నీ ఆత్మని నరకానికి పంపించేస్తాడు. యుగ యుగాలు ఆ నరకాగ్నిలో నీ ఆత్మని కాల్చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే మన పితరులు ఈ భూమి మీద బ్రతుకును చూసుకోలేదు, పరలోకంలో బ్రతుకును చూసుకున్నారు. మహా అయితే ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? కొద్ది కాలం ఉంటాం. ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. అది వెళ్ళిపోక ముందే ఆ దేవుని పని చేయాలి, ఆ దేవుని సంతోషపెట్టాలి, ఆ దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, నలుగురిని మార్చాలి, ప్రభు కోసం కొంతమందిని రేపాలి. ఇలా ఈ తపన కలిగి ఉండారండి. అందుకే దేవుని నిమిత్తం వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాళ్ళకి దేవుని మీద ప్రేమ చల్లారలేదు. ఇంకా ప్రేమ పెరుగుతూ వచ్చింది వాళ్ళకి. ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ ప్రేమతోనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడు ప్రేమ చల్లారలేదు. పిల్లరా, ఒకవేళ పౌలు గారికి ఆ ప్రేమ చల్లారిపోయి ఉంటే సేవ చేసేవాడా? ఇన్ని కష్టాలు పడేవాడా? చెప్పండి. పడరు కదండి. ఇది ఇలా మీ మనసులో పెట్టుకోండి. అలా పౌలు గారు దేవుని మీద ప్రేమ చల్లారలేదు కాబట్టి చివరికి ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఏమన్నాడు? తిమోతి గారితో, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని,
విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నాకు జీవ కిరీటం దాచబడి ఉన్నది అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడా? చెప్పండి, వెళ్ళిపోయాడా? ఈ భూమి మీద ఆయన అన్నాడు, ఇదిగో క్షణమాత్రం ఉండి ఈ చులకనైన శ్రమకు అంతకంతకు మహిమాభారం మా కోసం దాచబడి ఉన్నది అన్నాడు. అంటే ఆయన అనుభవించిన శ్రమల లిస్ట్ మీకు చెప్పాను కదండి, ఎన్ని శ్రమలు అనుభవించాడో. ఆ శ్రమలన్నిటిని దేంతో పోల్చుకున్నాడు? చులకనగా పోల్చుకున్నాడు. క్షణమాత్రం ఉండి ఈ చులకనైన శ్రమ అంటున్నాడు. అంటే లోకంలో మనం అనుభవించే శ్రమలు క్షణం మాత్రం ఉండేవన్నీ, అవి చులకనైనవన్నీ ఆయన చులకనగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ఆ మహిమ మనం పొందేటువంటి ఈ శ్రమల కంటే కూడా గొప్పది. మనకు ఆయన ఇచ్చే మహిమ చాలా గొప్పది. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు. అందుకే వారికి చనిపోయేంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని మీద ప్రేమ కించింత కూడా చల్లారిపోలేదు. వాళ్ళు ప్రతిరోజు ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది. వాళ్ళకి శ్రమలు అనుభవించే కొద్దిగా, కష్టాలు, నిందలు, బాధలు అనుభవించే కొద్దిగా వాళ్ళు ఇంకా దేవుని మీద ప్రేమ పెరిగిందే తప్ప దేవుని మీద ప్రేమ చల్లారిపోయి దేవుని విడిచిపెట్టారా? దేవునికి దూరం అయ్యారా? దేవుని సేవ చేయటం మానేశారా? పరిచర్య చేయటం మానేశారా? సువార్తను ప్రకటించడం మానేశారా? లేదు కదండి. ఇంకా శ్రమలు అధికమవుతున్న కొలది ఇంకా సువార్తను ప్రకటించారు. ఇది ఇలాగే మీ మనసులో పెట్టుకోండి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఏబు గారు ఉన్నారు. ఏబు గారు ఆయనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా పోయాయి. ఆ తర్వాత 10 మంది పిల్లలు చనిపోయారు. ఆయనకున్నటువంటి ఆరోగ్యం కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి స్నేహితులు ఆయనకు దూరం అయిపోయారు. బంధువులు ఆయనకి చెప్పండి దూరం అయిపోయారు. అందరూ ఆయన దూరం అయిపోయారు కదండి. స్నేహితులు, బంధువులు, చిన్న చిన్న పిల్లలు కూడా ఆయన లెక్క చేయలేదట. యవనస్తులైన పిల్లలు ఆయన దూషించారట. చివరికి ఆయన ఇంట్లో పని చేసినటువంటి పనివారు కూడా ఏబు గారిని ఎలా చూశారట? ఒక అన్యుడిగా చూశారట. అన్యుడు అంటే ఇతను ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా చూశారట. వాళ్ళని ఆయన బ్రతిమాలుకోవాల్సి వచ్చిందట. ఏబు గారు వాళ్ళని, ఆ ఇంట్లో పని చేస్తున్నటువంటి వారిని బతిమాలుకోవాల్సి వచ్చిందట. అరే కాస్త మంచినీళ్ళే ఉండరా అంటే పలకట్లేదట. వాళ్ళు ఆ ఇంట్లో పనిచేసిన వాళ్ళు, ఆయన చేతుల మీదుగా జీతాలు తీసుకున్న వాళ్ళు, ఆయన చేతుల మీద జీవితాలు కట్టుకున్న వాళ్ళు ఎలా చూస్తున్నారని అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆయనకి విలువంటూ లేదండి. ప్రతి ఒక్కరు ఆయన దూషించిన వాళ్ళే. చివరికి కట్టుకున్న భార్య కూడా ఉంది. ఇంకా ఎందుకయ్యా దేవుడు అంటావు? ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో, చావు, నీ చావు నువ్వు చావు అందా లేదా? చెప్పండి. నిజానికి అందరూ విడిచిపెట్టినా, అందరూ నానా మాటలన్నా భార్య ఆ మాట అనొచ్చా? ఎంత బాగా చూసుకున్నాడు అవుని, అవునా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదండి ఏబు. భార్యని ఎలా చూసుకోవాలి ఆయనకి బాగా తెలిసి ఎంత బాగా చూసుకొని ఉంటాడు. అంత బాగా చూసుకున్న భార్య కూడా ఏముంటుంది? నువ్వు చచ్చిపో ఇంకా అన్నప్పుడు ఆయన గుండె ఎంత వేదన పడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంతగా ఏడ్చుంటాడో, ఎంత కుమిలిపోయాడో ఒకసారి ఆలోచించండి. ఆస్తులు పోయినా, పిల్లలు పోయినా, ఆరోగ్యం పోయినా, బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేసిన ఆ బంధువులు రావటం మానేశారంట. ఏబు గారిని చూడటానికి రావటం మానేసేశారట. ఇక స్నేహితులు దూరం నుండి మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా దగ్గరకు రావట్లేదు. అంతేకాదు ఆయన ఆ కృపులతో బాధపడుతుంటే దానికంటే కూడా వాళ్ళ మాటలతో ఎక్కువగా ఆయన్ని బాధ పెట్టారట. ఎంత హింసించారు, ఎంత నరకాన్ని అనుభవించాడు ఏబు గారు. కానీ ఆయన చనిపోయేంత వరకు, లేదా ఆయన మరల రోగం స్వస్థపడేంత వరకు కూడా
దేవుణ్ణి దూషించాడా? చెప్పండి. అన్నీ కోల్పోయి ఆయన అన్న మాట ఏంటో ఒక్కసారి చదవండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 21, 22 వాక్యాలు చదవండి. ఏమన్నాడు? నేను నా తల్లి గర్భము నుంచి దిగంబరినై వచ్చాను. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్తాను. ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, మరలా అక్కడికి దిగంబరిగా వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆయన అంతగా దీవించాడు కదా. ఆయన దీవించి ఆయనకి ఆస్తుల్ని, పిల్లల్ని అందరిని ఇచ్చాడు కదా. చివరికి ఆ దేవుడే అవన్నీ అవి తీసేసినా కానీ ఏబు గారికి దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోయిందా? అవి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాడో, అవి లేకపోయినప్పుడు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఉన్నప్పుడు ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు దేవుని మీద, అవి పోయిన తర్వాత కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఎందుకు? వాళ్ళు లోకములో ఉన్న ఆస్తులను ప్రేమించలేదు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పిల్లలను ప్రేమించలేదు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యాన్ని ప్రేమించలేదు, వాళ్ళ దేహాలని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించారు? ఆస్తుల కంటే, పిల్లల కంటే, వాళ్ళ దేహం కంటే, వాళ్ళకున్న ఆరోగ్యం కంటే, వాళ్ళకున్న సమస్తం కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించారు? దేవునిని ఎక్కువగా ప్రేమించాడు ఏబు గారు. అందుకే అవి పోయిన ఆయన ఎలా ఉన్నాడు? నిబ్బరంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవి పోయినా ఎలా ఉన్నాడు ఆయన? నిబ్బరంగా. అదే ఆయన ఆస్తులను ప్రేమించిన వాడైతే, ఆస్తులు ఎప్పుడైతే పోయాయో అప్పుడే ఆయన గుండె ఆగి చనిపోవాలి. అదే పిల్లల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన వాడైతే, పిల్లలు 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయినప్పుడు గుండాగి చనిపోవాలి. అవునా కదా? ఆయన దేహాన్ని ప్రేమించిన వాడైతే, దేవుని కంటే ఎక్కువ తన దేహాన్ని ప్రేమించిన వాడైతే, తన కురుపులతో తన దేహం నిండినప్పుడే అయ్యో ఈ బాధ ఏంటి, ఈ కురుపులేంటని అప్పుడే గుండాగి చనిపోవాలి. అంటే ఏబు గారు తన దేహం కంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాడు, తన పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, తన ఆస్తుల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. స్నేహితులు, బంధువులు అందరూ విడిచిపెట్టిన దేవుణ్ణి మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. విడిచిపెట్టలేదంటే అప్పటికీ దేవుని మీద తనకున్న ప్రేమ చల్లారిపోలేదు. అదే దేవుని మీద తనకున్న ప్రేమ చల్లారిపోతే ఆయన నోటితో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదట. చదవండి కింద 22వ వాక్యం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు అన్యాయం చేశానని చెప్పలేదట. అసలు ఆ పదం ఆయన ఉపయోగించలేదు. ఇంకేమన్నాడు తెలుసా? దేవుడు నన్ను చంపినా నేను చనిపోతా కానీ ఆయన పట్ల నాకున్న విశ్వాసమును, యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. అంటే ఈ వంతు నేను దేవుని కోసం చనిపోతాను తప్ప నేను మాత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టను. అందరూ తన్ను విడిచిపెట్టారు. నిజానికి ఎవరిని విడిచిపెట్టేయాలి చెప్పండి? దేవుణ్ణి విడిచిపెట్టేయాలి. ఎందుకంటే నన్ను దీవించినట్టే దీవించావు, నా దీపాన్ని వెలిగించినట్టే వెలిగించావు, మళ్ళీ నా దీపాన్ని ఆర్పేశావు, నాకు ఇచ్చినవన్నీ మళ్ళీ తీసేసుకున్నావు. ఎందుకు ఇలా చేశావు? నేను ఎంత నిందను అనుభవిస్తున్నాను, ఎంత అవమానాన్ని అనుభవిస్తున్నాను, ఎంత బాధను అనుభవిస్తున్నాను, ఎంత క్షోభను అనుభవిస్తున్నాను. ఇదేనా నువ్వు చేసేది? నేను నమ్ముకున్న నాకు ఇదేనా చేసేది అని ప్రేమ చల్లారిపోయిందంటే ప్రేమ
చల్లారలేదు. సర్వస్వాన్ని కోల్పోయినా నీ ఉంటే నాకు చాలయ్యా అనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మీరు కూడా అలాగే ఉండాలి. అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. దేవునిని ప్రేమించిన తర్వాతే భార్య అయినా, పిల్లలైనా, ఇంకేదైనా దేవుని తర్వాతే. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. ఎందుకంటే ఆయన కోరుకుంది అదే కదండి. మా దేవుడు మనకి ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? 1, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించమన్నాడా, ప్రేమించొద్దన్నాడా? ప్రేమించమన్నాడు. ముందెవరిని ప్రేమించాలి చెప్పండి? ముందెవరిని ప్రేమించాలి? దేవునిని ప్రేమించాలి. రెండవని ఎవరిని ప్రేమించాలి? మనుష్యులను ప్రేమించాలి. ఏబు గారిని ఆ విధంగా దేవుడు ఏం చేశాడు? అతని యొక్క విశ్వాసాన్ని, అతని ప్రేమను చూసి మురిసిపోయాడండి. దేవుడు మురిసిపోయాడు, సంతోషపడ్డాడు. ఎందుకంటే సాతాను ఆయన మీద ఒక నిందేసింది కదండి. ఇగో ఏబు ఊరుకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికి అన్ని ధారాళంగా ఇచ్చావు కదా, అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతని ఆస్తుల చుట్టూ కంచె వేశావు కదా, అందుకే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అవన్నీ తీసేస్తే అతడు నీ ముఖాన్ని నిన్ను దూషిస్తాడని చెప్పాడు కదండి. అంటే ఏబు ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట? ఏబు దేవుని ఎందుకు ప్రేమిస్తున్నాడట? ఆస్తులు ఇచ్చినందుకట. కానీ అవన్నీ పోయిన తర్వాత కూడా ఏబు గారు దేవుని ప్రేమించాడా, ప్రేమించలేదా? ఒకవేళ అవన్నీ పోయిన తర్వాత దేవుని దూషించుంటే సైతాన్ అన్నదే నిజమయ్యేది, అవునా కదా? కానీ అది నిజం కాల. ఎవరిని గెలిపించాడు ఏబు గారు? దేవునిని గెలిపించాడు. ఆమేన్. దేవుడు అన్నాడు సాతానుతో, సాతాను చూసావా, నా సేవకుడైన ఏబుని చూసావా? ఇగో అన్ని ఇచ్చావు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నావు కదా, ఇది తీసేశాను. ఇంకా నా యందు భయభక్తులు కలిగే ఉన్నాడు, ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నా యందు విశ్వాసం ఉంచాడు అని సాతాను సిగ్గుపడేటట్లుగా దేవుడు మాట్లాడాడు. ఆమేన్. సాతాను సిగ్గుపడ్డా? చెప్పండి, సిగ్గుపడ్డా? ఏబు లాంటి విశ్వాసం మనకు ఉండాలి. పౌలు గారు లాంటి విశ్వాసం మనకి ఉండాలి. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఏబు గారిని స్వస్థపరిచి మరలా ఆయనకి 10 మంది పిల్లల్ని ఇచ్చాడా? ఆస్తులు 2 అంతలుగా ఇచ్చాడా లేదా? దీవించాడా? ప్రియమైన దేవుని పిల్లరా, అలా ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. ఎవరికైతే దేవుని మీద ప్రేమ చల్లారకుండా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఈ విషయం కూడా అలాగే మీ మనసులో పెట్టుకోండి. యేసేపు గారు ఉన్నారు. యేసేపు గారిని సొంత అన్నలే 17 సంవత్సరాల వయసప్పుడు సొంత అన్నలే భయంకరంగా కొట్టి ఆ తర్వాత ఏం చేశారు? మిద్యానీయులకి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో అతన్ని పోతీఫర్ అనేటువంటి వాడికి వాళ్ళు అమ్మేశారు. ఆ పోతీఫర్ ఇంట్లో బానిసత్వం చేశాడు. అంతేకాదు ఆ బానిసత్వంలో ఆయన మగ్గుతూ చివరికి ఆయన నమ్మకంగా సేవ చేస్తుంటే అతనిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తే, పోతీఫర్ కుటుంబాన్ని దీవిస్తే, పోతీఫర్ ఏం చేశాడు? ఆ ఇంట్లో పెద్ద పాలేరుని చేశాడు, గుమ్మస్తాగా చేశాడు. చివరికి అతను చక్కగా ఉంటున్నాడని చెప్పేసి సాతాను ఏం చేశాడు? పోతీఫర్ భార్యని ప్రేరేపించాడు. పోతీఫర్ భార్య ద్వారా మరలా ఆయన 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఇటు చూస్తే అన్నలు ఏం చేశారు? సొంత అన్నలే ఏం చేశారు? కొట్టి ఆయన్ని అమ్మేశారు. చంపాలనుకున్నారు. అసలు ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. కానీ మరలా వాళ్ళలో ఒకడు ప్రేరేపణ కలిగారే, ఎంతైనా మన తమ్ముడు కదా, వాడిని చంపితే మనకి ఆ దోషం చుట్టుకుంటుందిరా, వాడిని మనం చంపొద్దు అన్నారు. ఆ తర్వాత అతను అమ్మేశాడు. దేశం కాని దేశంలో బానిసత్వం చేశాడు కదండి. తర్వాత చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించారు. జైల్లో ఆయన బాధించారు తెలుసా మీకు? ఇన్ని శ్రమలు అనుభవించాడు కదా. దిక్కు లేకుండా
తల్లిదండ్రులుండి అన్నదమ్ములుండి దిక్కు లేకుండా దేశం కాని దేశంలో బ్రతికాడా? అలా బ్రతుకుతున్న తను ఎప్పుడైనా నేను నమ్ముకున్నందుకు నాకు బాగానే శాస్త్ర జరిగింది, నేను నమ్ముకున్నందుకు నేను ఈ నిందల పాలైపోయాను, నేను నమ్ముకున్నందుకు నేను జైలు శిక్ష అనుభవిస్తున్నాను, ఇదేనా నేను నమ్ముకున్నందుకు నాకు చేసింది అని దేవుని ప్రశ్నించాడా? యోసేపు గారికి దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోయిందా? లేదండి, లేదు. అన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా అనుభవించి కూడా ఎప్పుడు ఆయనకి దేవుని మీద ప్రేమ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని మీద ప్రేమ చల్లారలేదు. అంత చక్కగా దేవుని మీద ప్రేమ కలిగి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి కదా దేవుడు మరలా ఆయన్ని జైల్లోంచి విడిపించి ఏ దేశంలో అయితే అవమానించబడ్డాడో, ఏ దేశంలో శిక్షించబడ్డాడో, ఏ దేశంలో నిందించబడ్డాడో ఆ దేశంలో తన తలను పైకెత్తాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అలా దేవుని కోసం నీతిగా బ్రతికినటువంటి యోసేపు తలను దేవుడు పైకెత్తలేదా? చెప్పండి. ఏ దేశంలో అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, గేలి చేయబడ్డాడు, శిక్షించబడ్డాడు, హింస పొందాడు, అదే దేశంలో ప్రధానమంత్రినిగా కూర్చోబెట్టాడు కదా. ప్రతిఫలం పొందుకున్నాడా? చెప్పండి, పొందుకున్నాడా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద ప్రేమ వారికి చల్లారలేదండి, చల్లారలేదు. దేవుని విడిచిపెట్టారు, శ్రమలు వస్తున్నాయని విడిచిపెట్టలేదు. దేవుని మీద ప్రేమ చల్లారలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఇంకా వాళ్ళకి రాను రాను ప్రేమ అధికమవుతూ వచ్చింది. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఈ ప్రేమ కలిగి ఉన్నారండి వాళ్ళు. ఇక ఆది అపోస్తుల కాలంలో ఉన్నటువంటి సంఘం ఎటువంటి హింస పొందిందో ఒకసారి చదవండి. చివరిగా ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వాక్యం దగ్గర నుంచి చదవండి. ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు ఎటువంటి భయంకరమైన శ్రమను అనుభవించారు. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి. కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు, కొంతమంది రంపాలతో కోయబడ్డారు. రంపాలతో ఏం కోస్తాం మనం? రంపాలతో ఏం కోస్తాం? మొద్దులు కోస్తాం, చెట్లు కోస్తాం కదండి. రంపాలతో ఏం చేశారు తెలుసా? ఆనాటి విశ్వాసుల్ని సగానికి కోసేవాళ్ళట. ఆనాటి విశ్వాసుల్ని దేవుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభుని నమ్ముకున్నారని ఆనాటి విశ్వాసుల్ని హింస పెట్టారు, ఖైదులు వేశారు, కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. చరిత్రలోకి వెళ్తే వేడి ఇవి ఉంటాయి కదండి, ఎత్తడి ప్లేట్లు ఉంటాయి కదా, ఎత్తడి ప్లేట్లు బాగా కాల్చి వాళ్ళు వీపులు కంటించేవాళ్ళట. కొంతమందిని స్టేడియంలో, క్రికెట్ ఆడే స్టేడియాలు ఉంటాయి కదండి, అటువంటి స్టేడియాల్లో కొంతమందిని విసిరేసి వాళ్ళ మీదకి సింహాలని, కుక్కలను వదిలిపెడితే బ్రతికొండగానే చీల్చుకొని తినేసాయట. చరిత్రకి వెళ్తే, చరిత్ర చదివితే బైబిల్లో కొన్ని రాయబడినాయి. ఇంకా ఆ కొన్ని చదవండి. రంపాలతో కోశారు, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడి, ఖడ్గాలతో చంపబడి పొడిచేశారు. గొర్రె చర్మములు చూడండి, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను ఎక్కడ బ్రతికారు చూడండి. అడవులలోను, కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. చాలు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. చెప్పాను కదా, క్రైస్తవులకి ఎందుకు ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఎందుకు శోధనలు, నిందలు, బాధలు, అవమానాలు కలుగుతాయి అనంటే లోకం క్రైస్తవులైన వారికి అనుకూలంగా ఉండదు. లోకం మనకు యోగ్యంగా ఉండదు. అర్థమైందా?
ఒకవేళ లోకమే మనకు అనుకూలంగా ఉంటే దేవుడు మన కోసం పరలోకాన్ని సిద్ధపరచాల్సిన అవసరం లేదు కదండి, అవునా కదా? దేవుడు పరలోకాన్ని ఎందుకు కడుతున్నాడు చెప్పండి? దేవుడు పరలోకాన్ని ఎందుకు కడుతున్నాడు? లోకం మనకు యోగ్యమైంది కాదు. కాబట్టి లోకములో దేవుని కోసం శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలు, వస్త్రహీనత, దరిద్రం ఎవరైతే దేవుని కోసం అనుభవిస్తారో, ఎవరైతే దేవుని కోసం అనుభవించి చనిపోతారో వాళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఆయన? పరలోకానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను అక్కడ చదివించిన జాబితా ఉంది కదా, వీళ్ళు అడవుల్లో, గుహల్లో, కొండల్లో, స్వరంగాల్లో ఉన్నారట. వీళ్ళకి ఇల్లు వాకిళ్ళు లేవా? ఉన్నాయి. మరి కొండల్లో ఎందుకున్నారు? స్వరంగాల్లో ఎందుకున్నారు? గుహల్లో ఎందుకున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళకి బట్టలు లేవా? ఉన్నాయి. మరి గొర్రె చర్మాలు, మేక చర్మాలు కప్పుకొని తిరుగుతున్నారట. ఎందుకు అనంటే ఆ రోజుల్లో గొప్ప హింస కలిగింది సంఘానికి. చదవండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 4వ వాక్యం. కాబట్టి దానికి ముందు చదవమ్మా 3వ వాక్యం. సౌలైతే ఫస్ట్ వాక్యం చదువు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందట. ఏ హింస? గొప్ప, చిన్నది కాదు గొప్ప హింస. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏంటి ఆ హింస అంటే వాళ్ళని పట్టుకొని ఖైదీలో వేయటం, చెరసాల్లో వేయటం, కొరడాలతో కొట్టడం, వాళ్ళని రంపాలతో కోయటం, రాళ్ళతో కొట్టడం, భయంకరంగా చిత్రహింసలు పెట్టేస్తున్నారు. ఎవరు దొరికితే వాళ్ళని చంపేస్తున్నారు. ఆ చంపే వాళ్ళు ఎవరున్నారు? సౌలున్నాడు. ఆ రోజున సంఘాన్ని చిత్రహింసలు పెట్టింది ఎవరు తెలుసా? పౌలు, అపోస్తలుడైన పౌలు గారు. అవునా కదా? అపోస్తలుడైన పౌలు గారు అప్పటికి యేసు ప్రభు వారిని నమ్ముకోలేదు. యేసు ప్రభుని నమ్మక ముందు ఆయన సంఘాన్ని ఏం చేశాడు? చిత్రహింసలు పెట్టాడు. ఆ రోజుల్లో సంఘానికి గొప్ప హింస కలిగితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు 4వ వాక్యం చదవండి. సౌలైతే 4వ వాక్యం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు చెదరిపోయిన వారు అంటే ఆ యోధా దేశం నుంచి అందరూ ఏమైపోయారట? చెదరిపోయారట. అంటే ఇల్లు వాకిళ్ళైనా వదిలిపెట్టుకున్నారు, చరస్థిరాస్తులైనా వదిలిపెట్టుకున్నారు, కట్టుకునే బట్టలైనా వదిలిపెట్టుకున్నారు, అన్నీ వదిలిపెట్టుకున్నారు. కానీ ఆ హింస కలిగిందని దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టారా? చెప్పండి. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేశారు, చరస్థిరాస్తులు వదిలిపెట్టారు, కట్టుకునే బట్టలు కూడా వదిలిపెట్టారు, వాళ్ళు ఉంటున్న గ్రామాలను విడిచిపెట్టేశారు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టారా? చెప్పండి, విడిచిపెట్టారా? ఒక్కసారి సౌలు గారు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, ఇగో ఆ యేసు ప్రభు జోలు మాకు వద్దు బాబు, మేము యేసు ప్రభు నమ్ముకం అంటే చాలా వాళ్ళు బతికిపోతారు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అలా అన్నారా? యేసు ప్రభు నామం మేము ఎరగని అనలేదు, యేసు ప్రభుని మేము విడిచిపెట్టేస్తాం అనలేదు. అవసరమైతే చరస్థిరాస్తులు, ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? కొండల్లోకి, గుహల్లోకి, అరణ్యాల్లోకి, స్వరంగాల్లోకి వెళ్ళి బ్రతికారు. అంటే దేవుని కోసం వాటిని విడిచిపెట్టాల్సి వస్తే విడిచిపెట్టేశారు, ప్రాణాలను విడిచిపెట్టాల్సి వచ్చినా విడిచిపెట్టేశారు. అలా చెదరిపోయి కూడా కొండల్లో, గుహల్లో, స్వరంగాల్లో ఉంటూ, అరణ్యాల్లో బ్రతుకుతూ ఏం చేశారట? ఆ చెదరిపోయిన వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారట? సువార్తను ప్రకటిస్తున్నారట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారట. చెదరిపోయి కూడా సువార్తని, అంటే వాళ్ళకు అనుకూలమైన స్థలాలు ఉంటాయి కదండి, అనుకూలమైన స్థలాల్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? సువార్తను ప్రకటిస్తున్నారట. మరి వాళ్ళకి సిగ్గుగా అనిపించట్లేదా? అవమానంగా అనిపించట్లేదా? ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టుకొని వచ్చామే, అరణ్యాల్లో బ్రతుకుతున్నామే, సరైన బట్టలు లేవే అని వాళ్ళు ఏమైనా బాధపడ్డారా? సిగ్గుపడ్డారా?
దేవుని కోసం ఉన్నవన్నీ వదిలిపెట్టేశారండి, ఉన్నవన్నీ వదిలిపెట్టేశారు. ఆ పరిస్థితి మనకొస్తే మనం వదిలిపెడతామమ్మా? అవసరమైతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం మనం. అవునా కదా? చెప్పండి, విడిచిపెట్టవచ్చా? ఆనాటి క్రైస్తవులు ఏం చేశారు? విడిచిపెట్టారా? చెప్పండి. దేవుణ్ణి విడిచిపెట్టారా? లేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అవసరమైతే దేవుని కోసం స్థిరాస్తులు విడిచిపెట్టేశారు. ఇళ్ళు వాకిళ్ళు, పొలాలు ఉన్న పొలాలు మొత్తం విడిచిపెట్టేశారు. మాకు దేవుడు కావాలి. అరణ్యంలో ఉన్న మాకు ఎవరు కావాలి? కొండల్లో ఉన్న మాకు ఎవరు కావాలి? గుహల్లో ఉన్న మాకు ఎవరు కావాలి? స్వరంగాల్లో ఉన్న మాకు ఎవరు కావాలి? మేము గొర్రె చర్మాలని మేక చర్మాలను కప్పుకున్న మాకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు కావాలి. బా, ఏం విశ్వాసం అండి కదండి! ఎంత గొప్ప త్యాగాలండి, ఎంత గొప్ప త్యాగాలు, ఎంత ప్రేమలకి దేవుడు అంటే పిచ్చి ప్రేమ. ప్రాణాలు కూడా విడిచిపెట్టేశారు దేవుడి కోసం. అలా ఉండాలండి ప్రేమ. దేవుని ప్రేమిస్తే అలా ఉండాలి. అటువంటి గొప్ప విశ్వాసం కలిగి దేవుని కోసం ప్రాణాలను కూడా ఏం చేయాలి? పణంగా పెట్టేయాలి. అటువంటి వాళ్ళే మన ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు. మన పితరులు, ఒక పౌలు గారు, ఒక ఏబు గారు, ఒక ఏసేబు గారు శ్రమలు, శోధనలు, నిందలు, బాధలు, అవమానాలు కలిగాయని, గొప్ప హింస కలిగిందని దేవుని విడిచిపెట్టారా? దేవుని మీద ప్రేమ చల్లారిందా? లేదు. దేవుని మీద ప్రేమ అధికమవుతూ వచ్చింది వాళ్ళకి. విశ్వాసం నుంచి అమూల్యమైన విశ్వాసులకు నడిపించబడ్డారు. ఎన్ని గొప్ప త్యాగాలు చేశారు, ఎన్ని గొప్ప త్యాగాలు. చరస్థరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి సువార్త ప్రకటించండి అయ్యా, ఆత్మను రక్షించండి. ఎంత భారం, ఎంత భారం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత సేవ మీరు చేస్తున్నారా? చెప్పండి. ఇన్ని శ్రమలు మీరు అనుభవిస్తున్నారా? దేవుని కోసం ఇల్లు వాకిలు ఏమైనా వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఇల్లు వాకిలు ఏమైనా అమ్మేశారా? లేదు కండి. చిన్న చిన్న శ్రమలండి, చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న శోధనలకే దేవుడు మాకేం చేశాడండి? దేవుడు మాకేం చేశాడు? దేవుడు మాకేమైనా మేలు చేశాడా అంటున్నారు. చిన్న చిన్న శ్రమలకి, చిన్న శ్రమలు, చిన్న నింద, బాధ, శోధన వస్తే మేము ప్రార్థనకు రావండి, మేము చర్చికి రావండి, నేను ప్రార్థన చేసుకోలేనండి. చిన్న చిన్న వాటికే ఇలా ప్రేమ చల్లారిపోతే అట్లా? వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని బాధ. రంపాలతో కోసారు, అక్కడ మధ్యకు రంపాలతో కోసారు, చెట్లను కోసినట్టు, మొద్దును కోసినట్టు కోసేశారండి. అలా అటువంటి బాధలు అనుభవిస్తూ కూడా దేవుని విడిచిపెట్టలేదే. దేవుని మీద ప్రేమ కించింత కూడా చల్లారలేదే. దేవుని కోసం సంతోషంగా ప్రాణాలు అర్పించారు. ఆమేన్, ఆమేన్. మీరు కూడా అలాగే అటువంటి విశ్వాసం, మన పితరులు ఏ విధమైన విశ్వాసం కలిగి ఉన్నారు, ఏ విధమైన భక్తి కలిగి ఉన్నారు, ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నారో అదే భక్తి, అదే విశ్వాసం, అదే ప్రేమ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు బ్రతుకు దినాలన్నీ కూడా ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా దేవుని మీద మీకున్న ప్రేమ చల్లారిపోకూడదు. ఒకవేళ ఇప్పటికే కొంతమంది చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు, నీకు దేవుని మీద ప్రేమ చల్లారిందా, నువ్వు దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతావు. దేవుని సన్నిధికి, సహవాసానికి, ఆయన జ్ఞానానికి, అన్నిటికీ దూరం అయిపోతావు. నువ్వు అన్నిటికీ దూరం అయిపోతావు. నువ్వు లోకానికి దగ్గరైపోతావు, సాతాను సంబంధిగా మారిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. దేవుని మీద ప్రేమ చల్లారకూడదు. మన పితరుల కంటే మీరు ఎక్కువ శ్రమలు పడుతున్నారా? చెప్పండి, ఎక్కువ శ్రమలు పడుతున్నారా? మన పితరులు అమ్మినట్టుగా చరస్థిరాస్తులు ఏమైనా అమ్మారా? లేదే. దేవుని కోసం గొప్ప త్యాగాలు చేశారా? లేదే. అంత గొప్ప త్యాగాలు ఏం చేయలేదే. చిన్న చితక, కొద్ది గొప్ప. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి? మన విశ్వాసం ఎంత, మన భక్తి ఎంత, దేవుని మీద మనకున్న ప్రేమ ఎంత ఒకసారి ఆలోచించండి.